ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించాల్సిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆపివేయడంతో తిరువూరు విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో జరిగే క్రిస్మస్ కార్యక్రమాన్ని ఆపించాలని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చేసిన ఒత్తిడి నేపథ్యంలో స్థానిక ఎంఈఓ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒకటే ప్రశ్న ఇప్పుడు తల్లిదండ్రుల నుండి విద్యార్థుల వరకు వినిపిస్తోంది. వినాయక చవితి, సంక్రాంతి పండుగలు ఏ పాఠశాలలోనైనా ఆపకుండా జరుపుతారు. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ వివక్ష ఎందుకు? అంబేద్కర్ గురుకులం వంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని కులాలు, అన్ని మతాలు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఇలాంటి చోట ఒక ప్రత్యేక మత పర్వదినాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపివేయడం సమాజానికే తప్పుదారి చూపే చర్యగా పలువురు భావిస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, దసరా ఉత్సవాలు, వినాయక చవితి అన్ని కాలేజీలలో, హాస్టల్స్లో జరుపుతున్నప్పుడు క్రిస్మస్ గురించి ఎందుకు వివక్ష? విద్యార్థుల హాస్టల్లో ఉంటున్న చిన్నారులకు ఈ వివాదం తెలిసేలా జరిగిన చర్యలు వారిలో సందేహాలు కలిగించే విధంగా మారాయి. పండుగ ఎవరిదైనా పండుగే. పండుగల ద్వారా పిల్లల పరస్పరం గౌరవం, మానవత్వం నేర్చుకోవాలి. కానీ వాటినే వివాదాలుగా మార్చే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావు. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల్లో మత విద్వేషాల విత్తనాలు నాటే ప్రయత్నం దురదృష్టకరం. పాఠశాలలు ఐక్యత, సమానత్వం నేర్పే స్థలాలు కావాలి, విభేదాలు పెంచే వేదికలు కాకూడదు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ స్పష్టమైన వివరణ ఇవ్వాలని, పాఠశాలల్లో పండుగలను వివక్ష లేకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గమనిక, ఇలాంటి విషయాల్లో మతం విద్వేషాలను రెచ్చగొట్టడం, చిన్నారుల మతం, కులం వేరు అని విత్తనం నాటడం, మత ప్రచారం చేయడం లాంటివి చేసి ఏమీ తెలియని విద్యార్థుల్లో ఇప్పటి నుండే కుల, మత విభేదాలు నాటి వారిలో మతాన్ని వెలికి తీసి హాస్టల్లో కలిసి ఉండే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టడం సహించలేని విషయం. దీనిపై తిరువూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ మైటీ పాస్టర్స్ కమిటీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు గురుకుల పాఠశాలలో సెమీ క్రిస్మస్ ఆపినటువంటి ఓలే శాంతి గారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. యునైటెడ్ మైటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫు నుంచి ఓలే శాంతి గారికి ఒక సవాల్ ఇస్తా ఉన్నాం. గత ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లలు సెమీ క్రిస్మస్ జరుపుతూ ఉన్నారు. మీకేమన్నా ఆటంకం కలిగించారా? లేదంటే అన్ని మత ప్రచారం ఇక్కడ ఏమైనా జరిగిందా? గడిచిన 2-3 నెలల క్రితం ఇదే తిరువూరులో గర్ల్స్ హై స్కూల్లో చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి పెద్ద గ్రౌండ్లో 10,000 మందితో ఒక ప్రవచనాల కార్యక్రమాలు చేశారు. దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీనికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? అలాగే ఎంఈఓ 1, ఎంఈఓ 2 వారిని కూడా పరిశీలిస్తూ ఉన్నాం. వెంటనే అధికారులు చర్య తీసుకుంటారా, లేదా దళిత సంఘాలతో కలుపుకొని, అలాగే హ్యూమన్ రైట్స్, అలాగే ఉన్నటువంటి మిత్రులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి మేమంతా కోరుకున్నాం. వెంటనే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ మైటీ పాస్టర్స్ కమిటీ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం.